నిరుమ, నాది పెద్ద కూతురు. తను యుఎస్లో ఉంటుంది. తనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్కడ యుఎస్ఏలో. అల్టిమేట్లీ ఇంకా డివోర్స్ ఫైనల్ అయిపోయింది. అయితే మొదట్లో చాలా లోపలే బాధపడిపోయేది ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావటం మూలన. ఇంకా తర్వాత ఎలాగైతే సమయం దాటటం మొదలైందో ఇంకా దానికి సంబంధించినట్టుగానే అడ్జస్ట్మెంట్ చేసేశారు. బయట నుంచి ఏదైతే కనపడుతుందో అది ఇంకా కనపడదు, ఎందుకంటే అటాచ్మెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడెప్పుడైతే ఫోన్ వస్తుందో ఒక భయంలా ఉంటుంది హృదయంలోని. ఎప్పుడైతే యుఎస్ నుంచి ఒక రింగ్ వస్తుందో అయితే ఫస్ట్ సైట్లో ఉంటుంది కదా అది ఏవై ఉంటుందని. కానీ ఇవాళ ఏ ప్రాబ్లము లేదు, తన స్నేహితురాలతోనే ఉంటుంది. ఇంకా తన లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అయినా కూడా హృదయంలో ఒక మోహం ఉంటుంది, అది అర్థం కావట్లేదు. ఒక భయంలో ఉంటుంది హృదయంలో. ఎప్పుడైనా ఫోన్ వస్తే ఏదైనా అయి ఉంటుందా ఇలా ఆలోచన వస్తుంది. మోహం ఉంటుందే, కానీ ఓ అనుభవం అయింది కదా. ఆమె జీవితంలో ఘటన జరిగింది. మరి ఇప్పుడు దాని తరంగాలున్నాయి, ఇంకా పోలేదు మీ నుండి. మీకింకా అనిపిస్తుంది కొత్త ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా అని. కొంచెం భయం మిగిలిపోయి ఉంది. ఇవన్నీ తీసేయాలి. ఏంటవసరం? మోహం ఉంటుందే, అందుకే ఇవన్నీ మీకు ప్రభావం చూపిస్తున్నాయి. ఎక్కడ అటాచ్మెంట్ ఉంటుందో అక్కడే ఈ ప్రభావాలుంటాయి. ఎవరితోనైతే అటాచ్మెంట్ ఉండదో, ఏమాత్రమో అటాచ్మెంట్ ఉండదో, రాగం ఉండదో, మోహం ఉండదో, అక్కడ ఏం జరిగినా కూడా ఏమీ అనిపించదు. అవుతుంది, అందరికీ అవుతుంది, దీనికేమైంది. కానీ ఇక్కడ నా కూతురు, నాతో సంబంధం కలిసింది. మమత ఉంటుందే, ఇది ఇక్కడ ఇవన్నీ కూడా మనపై ప్రభావం చూపుతాయి. ఏమీ అక్కర్లేదు. ఇక్కడ అన్నీ జీవనబంధాలే. చుట్టాలు మనకు దగ్గరగా వస్తే జీవితంలో ఇవన్నీ బకాయిలే మనకి. ఇచ్చిపుచ్చుకోవడాలు. ఇక మన దగ్గరికి వచ్చారు అంటే మనం ఇచ్చేవేమైనా ఉంటే వారికి ఇచ్చేసి పూర్తి చేయడమే. ప్రేమతో చెయ్యాలి, మోహంతో కాదు. ప్రేమతో అర్థమయ్యేటట్టు చెప్పాలి. అన్ని మాటల్ని ప్రేమతోనే పరిష్కరించుకోవాలి. మీరు ఈ బంధాలన్నింటినీ మోహంతో పరిష్కరించుకోవాలి. మనం ప్రేమతో చెయ్యము. మోహం ప్రేమల మధ్య చాలా తేడా ఉంది. ఎక్కడైతే ఎమోషనల్ అవుతామో, ప్రభావం పడుతుందో లోనుండి అనుభవించడం ముందే ఎవరి పట్ల మోహం ఉంటుందో వారి పట్ల ఇవన్నీ మోహంలోకి వస్తాయన్నమాట. ఇక ప్రేమలో అక్కడ మీరు భరించేదే ఏముండదు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరి పట్ల ప్రేమ ఉందో వారికి ఏదైనా జరిగితే, చెడు అయితే మీకు బాధ ఉండదు. మీరు ఆరోగ్యంగానే ఉంటారు. ఇక మీ ప్రేమ అంతే ఉంటుంది, పెరగదు, తగ్గదు. నిజమైన ప్రేమ అని దీన్నే అంటారు. ఎమోషనల్లో మీ ప్రేమ ఎక్కువగా చూపుతుంది. ఇక వాళ్ళేమైనా చెడు చేశారంటే ప్రేమ సరేసరి, దానికి బదులు ముఖం కూడా మార్చుకుని కూర్చుంటారు వారిద్దరుగా. ప్రేమలో అలా ఏం ఉండదు. ప్రేమలో ప్రతి సమయంలో సమతుల్యంగా ఉంటుంది, తేడా ఉండదు. ఇక్కడ ప్రేమ నేర్చుకోండి, ప్రేమని పంచండి. ఒకవేళ వారికి పెద్ద కష్టం వచ్చింది అని అనుకోండి, ఇక మీరు ప్రేమతో పరిష్కరించగలరు. ఎమోషనల్గా కాకుండా వారికి చక్కటి సొల్యూషన్ అందించగలరు. మీరు స్వయంగా ఎమోషనల్ అయితే ఇక మీ దగ్గర ఏ సొల్యూషన్ మిగలదు. మీ బుద్ధి పూర్తిగా బ్లంట్ అయిపోతుంది. తెలిసిందా? ఎమోషనల్ అయితే అంతా బ్లంట్ అయిపోతుంది. సొల్యూషన్ ఏమీ చేయలేరు. ఎమోషనల్ కాకూడదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా నెమ్మదితనంతో దాన్ని పరిష్కరించండి.
ఏంటంటే సమయం, సందర్భం ఉంది. ఇవే పరిష్కరించడంలో సహాయపడతాయి. మరి స్వతంత్రం అనేది లేదు. సందర్భమే మనకి ఏదైనా చేస్తుందా లేదా సహాయం? అదే అన్నీ అవుతాయి. శాంతంగా మనం ప్రయత్నిస్తూ పోవడమే. ఏ విధంగా అవుతుందో, ఏదైతే ప్రేరణ ఉంటుందో, మార్గం కనిపిస్తుందో ఆ ప్రకారంగానే పని చేసుకుంటూ పోవడమే. తెలిసిందా? నలుగురు కసాయి వాళ్ళు ఉంటారు. క్రోధ, మాయ, లోప్. దాంట్లో కేవలం కోపం ఎక్కువగా తెలుస్తుంది. మిగతాయి 3 మనకు తెలియవు. ఇంకా తెలియదు ఆ 3 కసాయి మనలో ఉన్నాయా, ఎందుకున్నాయి. ఎలా అంటే క్రోధం అయితే అందరికీ కనిపిస్తుంది, అందరికీ తెలుస్తుంది. క్రోధం, మానం, మాయ ఇవన్నీ విషయాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఇందులో క్రోధమైతే బహిర్గతంగా కనిపిస్తుంది, స్వేచ్ఛగా ఉంటుంది, అందరికీ కనిపిస్తుంది. అందరికీ. ఇక మీకు స్వయంగా కూడా కనిపిస్తుంది. దాని పరిణామాన్ని కూడా మీరు అనుభూతి చెందుతారు, చూడగలరు. ఇంకోళ్ళకి కూడా కనిపిస్తుంది. మీకు చెప్తారు కూడా, చూడు క్రోధం అతనికి ఎలా ఉందో అని. ఇది అందరికీ కనిపించేది. మర్యాద కూడా ఎలాంటిదంటే కనిపిస్తుంది. మీరు దాన్ని తిట్టలేరు. ఎంత తిట్టినా కూడా, ప్రయత్నించినా కూడా తోసిపారేయలేరు. అందరికీ కనిపిస్తుంది ఆ వ్యక్తి ఎంత మర్యాదస్తుడో అని. ఎప్పుడు చూసినా అతని మర్యాద మాత్రమే కావాలి. ఎక్కడి నుంచి తేవాలి అంత మర్యాద? ఎవరిస్తారు? ఇక మర్యాద దొరకపోతే అతనికి అవమానంగా అనిపిస్తుంది. ఎంతో ఎక్కువ మర్యాద ఉన్నవారికి అవమానం కూడా భారీగా ఉంటుంది, భయం ఉంటుంది. ఇక అవమానం అన్న భయం ఉన్నవారు, వారికి ఎప్పుడూ మనశ్శాంతి అనేది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ వైపు నుంచి కూడా నాకు అవమానం అనేది జరగకూడదు అని మనసులో మర్యాద దొరకపోయినా పర్వాలేదు, కానీ అవమానం మాత్రం చేయకూడదు. అవమానాన్ని భరించలేడతను. కొంచెం అవమానం జరిగితే ఇక రాత్రంతా నిద్ర పట్టదు. ఇదంతా మర్యాద పర్యవసానమే. ఇక్కడ స్వయంగా బాధపడతారు కదా, అనుభవిస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. అంటే ఇది దృష్టిలోకి రాదు. కానీ మాయాలోహం అనేవి స్వయంగా కూడా త్వరగా తెలుసుకోలేరు. మాయ అంటే మోసం, కపటం. కపటం అంటే స్వయంగా తెలీదు, ఎదుటివారికి కూడా తెలీదు. లోభం కూడా అలాంటిదే. మనకి లోభం ఉంది అన్నది మనకి స్వయంగా తెలీదు. ఇంకోళ్ళెవరైనా చెప్పినా కూడా దాన్ని స్వీకరించలేము. పైగా దానికి ఆర్గ్యుమెంట్ కూడా చేస్తాము. ఇది లోభమా ఏంటి? ఇంత ఉండాలే కదా, ఉండి తీరాలే కదా, ప్రతి ఒక్కరికి ఉంటుందే ఇది, ఇంత నాకు ఉండి తీరాలి, ఇలా అనుకుని లోభాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం, రక్షిస్తూ ఉంటాం. తెలీదు కదా, అందుకని. ఇవన్నీ మనకి శత్రువులు. మనల్ని మనశ్శాంతిగా బతకనీయట్లేదు. లోకులు ఎలాంటివారంటే మనల్ని శాంతిగా బతకనీయరు. డబ్బు లోభం ఉంటే డబ్బు వెనకాల మిమ్మల్ని ఎంత పరుగులు పెట్టిస్తుంది. పరుగుతూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు. పరుగులు పడినా లేచినా పరిగెడుతూనే ఉంటారు. జీవితాంతము. వృద్ధాప్యంలో కూడా లోభం పోదు. నేను ఎంతో మందిని చూశాను. 70-80 ఏళ్ళు వచ్చేశాయి, ఇక మంచాన పడ్డారు, లేవలేరు కూడాను. అయినా కూడా వారి ధ్యాస మొత్తం డబ్బు మీదే ఉంటుంది.
ఎంత నా బ్యాంక్ బ్యాలెన్సు, ఎంత బంగారం ఉంది నా దగ్గర, ఇంకా ఎంత ఇది ఉంది, కాస్త ఇంట్లో ఎవరూ లేకపోతే గదిలో ఎవరూ లేకపోతే తలుపేసుకుని పెట్టి తెరిచి అన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అరేవా, లోభం. వారికి అర్థమే కాదు ఇది లోభము అని అనుకుంటూ ఉంటారు, ఇది ఇంత చెయ్యాలే కదా అని. మీరు చెప్పిన మాట కరెక్టే, అది మాయ ఇంకా లోపు గురించి. కానీ మాన గురించి కూడా ఇంకోరికి తెలుస్తూ ఉంటుంది, కానీ మనకనే తెలియదు మనలో మానం ఉందని. జాగరూకత అంటారు కదా, విచక్షణ, షార్ప్ బుద్ధి ఉన్నవారుంటారు కదా, వారు స్వయంగా అనాలిసిస్ చేసుకుంటే వారికే తెలుస్తుంది. ఇంకా అవమానం అవుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది. మర్యాద తక్కువగా లభిస్తే అప్పుడు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉంటే తప్పక మీకు తెలుస్తుంది. ఎన్నోసార్లు ఏమవుతుందంటే మీకు బహుశా తెలిసిపోయే ఉండి ఉంటుంది మీలో మర్యాద ఉందని, మిమ్మల్ని మర్యాద ఇబ్బంది పెడుతోందని. కానీ ఆ మర్యాద ముందు మన మాట ఏమాత్రమూ నెగ్గదు. కంట్రోల్ మర్యాదకే ఉంటుంది మనపై, మన కంట్రోల్ దానిపై ఉండదు. దాని పెత్తనమే చెల్లుతుంది. నిజానికి లోపల కొంచెం కొంచెం తెలుస్తుంది మర్యాద అని ఇదని. ఎన్నోసార్లు అదీనూ తెలీదు. ఇక మర్యాద మరేదైనా సరే, మర్యాద కానీ లోభం కానీ ఎంత దొరికినా కూడా తక్కువే అవుతుంది. మీకు తక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ సంతృప్తి చెందలేరు. తక్కువే అవుతుంది. ధన్యవాదాలు మీకు. నమస్తే నిరమ. నా ప్రశ్న ఏంటంటే మొత్తం అన్ని మరణాలు ఇంకా నేషనల్ డెత్ గురించి, మనిషిలో ఉండాల్సిన దుఃఖం ఏ ప్రకారం లాంటిది, ఇంకా ఏ ఎక్స్టెంట్లో ఉంటుంది? వేదన మృత్యు సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. భయంకరంగా ఉంటుంది. శరీరాన్ని వదిలి వెళ్తుంది. ఈ శరీరాన్ని మన ప్రాణం వదిలేసేటప్పుడు ఈ ఈ శరీరంలో అన్ని అంగాలు తెగిపోతాయి వదిలేసేటప్పుడు. అప్పుడు ఎంతో వేదన ఉంటుంది. ఊహించడం ద్వారా తెలుస్తుంది అని ఏమీ లేదు, మరణించే వారికి మాత్రమే తెలుస్తుంది. తెలిసిందా? మిగిలినవి ఇక ఈ సమయంలో ఎంతో భయంకరమైన వేదన ఉంటుందని మాత్రం తెలుసుకో. ఆ సమయంలో మన చిత్తం, మన కాన్సంట్రేషన్ ఆ ఆవేదనలో కలిసిపోతుంది. అందువల్ల వేదన అనుభవం పెరుగుతూనే ఉంటుంది. ఇక ఈ శరీరం వేరు, నేను వేరు. ఈ శరీరానికి అవుతోంది, మృత్యు శరీరానికి అవుతోంది, నాకు కాదు, నేను కాదు. ఈ అవేర్నెస్లో మృత్యు అయితే నేను ఆత్మని, శరీరం వేరు, శరీరానికి మృత్యు వచ్చింది, నేను అంతం కావట్లేదు, నేను అనంతంగా ఉంటాను, అమర వినాశిని. ఈ అవేర్నెస్తో మృత్యువు అయితే మృత్యువు వేదన అనేది వారికి ఉండదు. వేదన అంటే అది శరీరానికి, నాకు కాదు. ఈ రెండు వేరువేరు. దీన్నే సమాధి మరణం అంటారు, సమాధి మృత్యువు అంటారు. ఎంతో అద్భుతమైన విషయం ఇది. నాది ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. అడగండి. ప్రతి మనిషి సమాధి అయిన వాడు నిజంగానే గెలుపు పొందుతాడా? ఆత్మజ్ఞాని అని ఎవరినంటారంటే నిరంతరంగా ఆత్మ సమాధిలో ఉండేవారిని, ఆత్మలోనే ఉండేవారిని. నేను ఏదైతే కొంచెం చదివాను ఏంటంటే సమాధి అయిపోయిన తర్వాత మనలోని లంగ్స్, బ్లడ్
ఇలాంటి ఏవి పనిచేయ. ఇంకా వీళ్ళు జీవన మోక్ష దారిలో ఉంటారు. మీరు సమాధి అంటున్నారే, మీరు సమాధి గురించి మాట్లాడుతున్నది ఆత్మజ్ఞాన సమాధి కాదు. ఆత్మజ్ఞాన సమాధి అంటే ఆత్మ నిర్వికల్ప సమాధి అవుతుంది. మీరు చెప్తున్నది దైహిక సమాధి. ఇందులో అన్నీ అవుతాయి, అన్ని శృతులు ఉంటాయి జీవితాంతం. ఇంకా చిత్తశక్తి మొత్తం లాగి అక్కడ బ్రహ్మరంధ్రంలో అన్ని శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. శరీరం మొత్తం నిశ్చేష్టంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుందంటే మొత్తం ప్రాణం లాగి ఇక్కడే కేంద్రీకృతం అయిందా అని బ్రహ్మరంధ్రంలో. ఇక అది పర్మనెంట్ కాదు, ఇదంతా టెంపరీయే. ప్రణామం దీనుమా. పిల్లల చదువుల కోసం మునుపటి రోజుల్లో గురుకుల పద్ధతి ఉండేది కదా, అది సరైందేనా? సరైంది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు కదా, చాలా తగ్గిపోయింది. ఇప్పుడు హాస్టల్ అయింది, బోర్డింగ్ స్కూల్ అయింది. లేవు అని కాదు, కానీ దాని రూపం పూర్తిగా మారిపోయింది. ఎలా అంటే గీతలో చెప్తారు 12 ఏళ్ల పిల్లలు పెరగగానే 10-12 ఏళ్ళు అవగానే అప్పుడు హాస్టల్ అంటే గురుకుల పద్ధతి ప్రకారం చదువు చెప్పించాలి అని. మరి పేరెంట్స్ పిల్లల మధ్య గొడవ అవుతుంది చదువు విషయంపై. అవన్నీ ఇక పోతాయి. దీని సొల్యూషన్ ఇదే అని నాకు అనిపిస్తుంది. అలాంటి గురుకులం వెతుక్కోవాలి నువ్వు. ఇలాంటి గురుకులాన్ని నేనేమీ స్థాపించలేదు. పిల్లలు వస్తారు, ఉంటారు, కానీ వారినే ఉంచుకుంటాను. ఎప్పుడు దీని స్థాపన జరిగిందో అప్పుడు గుజరాత్లో కచ్లో చాలా పెద్ద భూకంపం వచ్చింది కదా, ఎర్త్క్వేక్ వచ్చింది కదా. వారు ఆ పిల్లల కోసం ఇక్కడ గురుకులను స్థాపించామన్నమాట. ఇక అది నడుస్తోంది. చాలా వరకు ఆ పిల్లలు నిజంగానే ఫైనాన్షియల్లీ చదువుకోవాలని కోరుకుంటున్నారు. ఫైనాన్షియల్ చాలా వీక్గా ఉండి చదువుకోలేని స్థితిలో ఉంటే అలాంటి వారిని చిన్న చిన్న గ్రామాల్లో పిల్లల్ని తీసుకొచ్చాము. మేము వారికి చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చాము. ఎడ్యుకేషన్తో పాటు సంస్కారానికి కూడా అందిస్తున్నాము. సంస్కారం అనేది ఎంతో విలువైంది. ఇక ఎన్నో ఎన్నో విషయాలు సంస్థలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఎన్జిఓస్ ఎన్నో గురుకులాలు స్థాపన చేశారు పిల్లలకు చక్కటి విద్య సంస్కారం లభించాలని. మేము అహ్మదాబాద్లో అలాంటివి చూసాము. మీరు ప్రారంభించలేరా? అహ్మదాబాద్లో గురుకులంలో లాగా మీరు ప్రారంభించలేరా? నడుస్తుంది. అక్కడ పిల్లలందరూ 1 నుండి 12వ తరగతి వరకు చదివేలాగా ఉండాలి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మేము శ్రీమంతుల పిల్లల్ని తీసుకోము, పేదవాళ్ళనే తీసుకుంటాము. అది ప్రాబ్లం ఎక్కువగా శ్రీమంతులలోనే ఉంటాయి. పేదవాళ్ళకి ఇంట్లో ఏమీ ఉండవు. ఎందుకంటే చదువుకున్నవారు కదా, మీరు చురుకైన వారు కదా, తల్లులు తెలివైన వారు కదా. అందువల్ల తెలివినంతా పిల్లల దగ్గర చూపిస్తారు, మంచి చోట చూపించరు. మీరు చదువుకున్నవారు కదా, ఆలోచించండి. శ్రీమంతుల ఇంట్లో వారైతే ఇంకా పిల్లల్ని తెచ్చుకుని చదివించాలి, మంచి సంస్కారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఎక్స్పెక్టేషన్స్ని వదిలేయండి. పిల్లల పట్ల ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉంచుకుంటున్నారు? ప్రేమ ఉంచుకోండి. సొసైటీలో ఇదే పోటీ జరుగుతూ ఉంటుంది. మా సొసైటీలో మాలాగా మాకు పోటీ అసలు మాకు ఇంకెవరెవరు ఉంటారో, మా పిల్లలకి ఎంత బాగా చదువుతారో, ఫస్ట్ క్లాస్ వచ్చేసింది వాళ్ళకి, ఇలా ఉంటుంది. మెడికల్లో వెళ్లారు, ఇంజనీర్కి వెళ్లారు. ఇక నా పిల్లల్ని చూడండి, కామర్స్లోనే చదువుతున్నారు, 2 సార్లు ఫెయిల్ అయ్యారు కూడా. దీన్ని చూసి మనసు బాధపడుతుంది. కాదు, పిల్లల అంబిషన్ అలా ఉంటే, అంటే నేను ఇంజనీర్కి రావాలి అంటే ఇక మేము చూసాము అంత కష్టపడట్లేదు అని. మరి ఎలా అవుతాడు? వాడిని ఏదైనా అంటే ఇక చెప్పండి, ఇంకా ఇంజనీర్ చదవద్దు, ఇంకేదైనా చదువు అని. కానీ వాడి అంబిషన్ అదే ఇంజనీరే కావాలి అని కదా. మరి మీరే చెప్పండి వాడికి, నీకు ఇది అవ్వాలి అంటే నువ్వు కష్టపడాలి, లేకుంటే నాకు తెలీదు.
మీరు మీ తలపై పెట్టుకుని తిరుగుతున్నారు కదా, అందుకని అతను తన తలపై నుండి తీస్తాడు. అలా కాదు, నాకు కాదని చెప్పేస్తాను. నువ్వు కామర్స్ తీసుకో, కానీ అతను అంటాడు నేను సైన్స్లో చదువుతాను అని, ఇంజనీర్ అయి చూపిస్తాను అని అంటాడు. మరి ఎందుకు మీకు బెంగ? కానీ నేను చూస్తున్నాను కదా, సైన్స్లో చదవాలి అంటే కనీసం 2 గంటలైనా ఒక్కసారి కూర్చుని చదవాలి కదా గట్టిగా. కానీ మీరు చదవండి, అతను ఆడుకోనివ్వండి. ఒకసారి అంటే 1 గంట కూడా కూర్చోడు కదా మరి. అసలు అతను కాన్ఫిడెంట్లీ నేను ఇంజనీర్ అయి చూపిస్తాను అని అంటుంటే చూపనియండి, మీరెందుకంత ఆందోళన పడుతున్నారు? ఇదే మీ బలహీనత. కొంచెమైనా మీ పిల్లలపైన విశ్వాసం ఉంచుకోండి. మీరు 10 సార్లు చదివినా మీకు గుర్తుండదనుకుంటా, కానీ అతనికి ఒక్కసారి చదివితే గుర్తుంటుందేమో. మీకంటే మీ అబ్బాయి చురుగ్గా ఉంటాడా? ఉంటాడు. మరి వాడిపై నమ్మకం ఉంచుకోండి. ఇక మీ తెలివిపై కొంచెం తక్కువ విశ్వాసాన్ని ఉంచుకోండి. వదిలేయండి వాణ్ణి. గురుకులం పంపాలని ఆలోచిస్తున్నారు, ఇంట్లో ప్రేమగా ఉంచుకోక. ఈ రోజుల్లో గురుకులంలో పాడైపోతున్నారు. గురువు తలపైకి కూర్చుంటున్నారు అలాంటి పిల్లలు.